పోసాని కృష్ణమురళి మీద వరుసగా కేసుల మీద కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అసలు ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఆ కేసులు నిజంగా ఆయనకు కూడా తెలియదు, ఊహించున్నాడు నా మీద ఇన్ని కేసులు నమోదవుతాయని. పోసాని కూడా ఊహించుండ్రు. ఇప్పుడు తాజాగా మరొక కేసు నమోదైంది, ఆశ్చర్యకరమైన కేసు. ఏంటి అంటే ఎవరు ఊహించుండ్రు ఈ కేసు నమోదు చేస్తారని. పోసాని కృష్ణమురళి ఒక వ్యక్తిని మోసం చేశారు అంటూ తాజాగా ఫిర్యాదు అందిందట. ఇప్పటికే కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పోసాని మీద ఇప్పుడు మరొక పిడుగు పడినట్టుగా అయింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకి చెందిన కె సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి తాజాగా టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఈ పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేశారట. ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మించి మహేష్ అనే వ్యక్తితో పాటు పోసాని కూడా తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడట. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కృష్ణమురళి, మహేష్ అనే వ్యక్తులు తమ దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారు అనేది, దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకి ఎలాంటి న్యాయం జరగలేదు అనేది కూడా అందులో ఆవేదన వ్యక్తం చేశారట. ఈ సందర్భంగా దయచేసి ఆ డబ్బులు వెనక్కి ఇప్పించండి అంటూ న్యాయం చేయాలి అంటూ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంక గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణలకు సత్యనారాయణ అర్జీ ఇచ్చారు. దీంతో ఈ ఫిర్యాదుపై టీడీపీ నేతలు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 17 కేసుల వరకు నమోదయ్యాయి ఈయన మీద, పోసాని కృష్ణమురళి మీద. ఒకవేళ ఇప్పుడు ఇది కూడా నమోదు చేస్తే 18వ కేసు అవుతుంది. అయితే ఇప్పుడు ఇది చీటింగ్ కేసు. 19 లక్షలు అంటే ఉద్యోగం ఇస్తారని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారు అనేది. అంటే ఇంకా వరుసగా ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో, ఇంకెన్ని ఫిర్యాదులు వస్తాయో పోసాని మీద వేచి చూడాలి.